రాజకీయాలు, యుద్ధాల మధ్య ప్రపంచం నలిగిపోతుంటే కొత్తగా మరో షాకింగ్ విషయం ప్రచారమవుతోంది. రాబోయేది భయంకరమైన కాలమని ఓ పాపులర్ జోస్యం చెబుతోంది. ఇది ఇలాంటి జోస్యం కాదు. ప్రపంచానికి జోస్యం పవరేంటో చెప్పిన బాబా వంగా లాంటి జపాన్ బాబా వంగా ఊహించిన విషయం. ప్రపంచాన్ని 2-3 వణికించిన మహమ్మారి కరోనా మళ్లీ వస్తుందని షాకింగ్ ప్రిడిక్షన్ చెప్పారు ఈ జపాన్ బాబా వంగా. నిజానికి 2025 యుగాంతానికి ఎంట్రీ పాయింట్ అవుతుందని బాబా వంగా చెప్పగా, ఇప్పుడు జపాన్కు చెందిన భవిష్యత్తు దర్శిని రియో టొసుకు కూడా ఇలాంటి జోస్యమే చెప్పారు. మరి ఇవన్నీ ఉట్టి మాటలేనని కొట్టిపారేయగలమా? ప్రపంచానికి మరోసారి కరోనా కష్టాలు తప్పవా? రాబోయేదంతా వినాశనమేనా? మనుషులంతా నశించిపోతారా? భూమి మనుగుడ ఇక కష్టమేనా? ఇప్పటివరకు ఊహిస్తున్న డూమ్స్ డేకు రోజులు దగ్గరపడ్డాయా? ఈ సంవత్సరమే మనుషుల అంతానికి ఎండింగ్ పాయింటా? ప్రపంచమంతా నమ్ముతున్న ఓ జోస్యం చెబుతున్న మాటలివి. రాబోయే విలయం గురించి ప్రపంచ ప్రఖ్యాత భవిష్యవాణి బాబా వంగా షాకింగ్ జోస్యం చెప్పగా, ఇప్పుడు జపాన్ బాబా వంగాగా ప్రఖ్యాతి చెందిన రియో టొసుకి జోస్యం కూడా ఇలాంటి భయంకరమైన విషయాన్నే వెల్లడించినట్టు తెలుస్తోంది. నిజానికి బాబా వంగా చెప్పిన మాటలు తేలికగా కొట్టిపారేయలేం. ఎందుకంటే 50 ఏళ్ల క్రితమే భవిష్యత్తును ఊహించిన బాబా వంగా చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే నిజమై కనిపించాయి. అలాగే రియో టొసుకి ఊహించిన అంశాలను కూడా చాలా మంది నమ్ముతారు. అందుకే రాబోయే కరోనా దాడి గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. 2025 ఘోర కలిని చూపిస్తోందనే కంగారు పుడుతోంది. కాస్త వింతగా ఉన్నా రియో టొసుకి అంచనాలకు చాలా ఖ్యాతి ఉందనడంలో సందేహం లేదు. జపనీస్ మాంగా కళాకారిణిగా పేరున్న రియో టొసుకి అందుకే మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కరోనా వైరస్ త్వరలో తిరిగి రావచ్చని ఆమె హెచ్చరికలను లైట్గా తీసుకునే పరిస్థితి ఉంది. రియో టొసుకి 1999లో రాసిన తన కామిక్ పుస్తకంలో 2020లో వచ్చిన కరోనా వ్యాప్తిని ముందే ఊహించినట్టు ఉంది. కాగా ఇది జరిగిన దాదాపు ఒక దశాబ్దం తర్వాత, అంటే ఇంచుమించుగా 2030లో కోవిడ్ వైరస్ మరోసారి ఆవిర్భావం చెందుతుందని ఆమె వెల్లడించినట్టు తెలుస్తోంది. ది ఫ్యూచర్ యాజ్ ఐ సీ ఇట్ అనే తన కామికులో జపాన్ బాబా వంగా రాసింది గమనిస్తే 2020 చుట్టూ తెలియని వైరస్ కనిపిస్తోంది. తర్వాత ఏప్రిల్లో అది దాని గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అని రాశారు. అయితే ఆ ఏప్రిల్కు సంబంధించిన ఖచ్చితమైన సంవత్సరాన్ని ఆమె పేర్కొనకపోయినా ప్రారంభంలో చెప్పిన 2020 అంచనా కళ్ల ముందే కనిపించింది. 2019లో ప్రారంభమైన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ అర్థమైంది. అలాగే 2021లో దాని మరో విజృంభణ ఎంత ప్రాణాంతక పరిస్థితిని పరిచయం చేసిందో తెలిసింది. అందుకే జపాన్ బాబా వంగా మాటల్లో ఏప్రిల్ నెల, దశాబ్దం తర్వాత అనే పదాలపై ఇప్పుడు భయం నెలకొంది. నిజానికి 2030లో వైరస్ తిరిగి రావచ్చని రియల్ బాబా వంగా చెప్పారు. ఆమె రచనల ప్రకారం వైరస్ ఒకటి అదృశ్యమవుతుంది కానీ దాదాపు 10 సంవత్సరాల తర్వాత తిరిగి కనిపిస్తుంది అని సూచించారు. ఇప్పుడు వీళ్ళిద్దరి కాలక్రమం నిజమైతే అది 2030లో నాటికి తిరిగి రావచ్చనే అంచనా ఉంది. అయితే 2 దశాబ్దాల క్రితం మొదటిసారిగా ప్రచురించబడిన రియో టొసుకి కామిక్ పుస్తకంపై ఇప్పుడు ప్రజారోగ్య నిపుణులు చర్చిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ నిపుణులు కూడా దాదాపుగా ఇదే అంశాన్ని వెల్లడించిన సందర్భాలు లేకపోలేదు. కరోనా పునరాగమనం గురించి శాస్త్రవేత్తలు స్పష్టంగా ఎలాంటి ధృవీకరణ చేయనప్పటికీ చాలామంది డిసీజ్ ఎక్స్ వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరికలు చేశారు. ఇది తెలియని వ్యాధి కారకాల నుండి ఉత్పన్నమయ్యే ఊహాజనిత తదుపరి మహమ్మారి అని సూచించారు. ఇక ఇప్పటికే H5N1 బర్డ్ ఫ్లూ, మీజిల్స్, ఎంపాక్స్, ఎబోలా వంటి కొత్త ముప్పులపై పెరుగుతున్న ప్రపంచ ఆందోళనల మధ్య మరో మహమ్మారి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు రెడీగా ఉండాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ నేపథ్యంలో జపాన్ బాబా వంగా ప్రిడిక్షన్ ఆసక్తిని రేపుతోంది. రియో టొసుకి అంచనాల ప్రకారం 15 సంవత్సరాల ప్రవచన చక్రం ఉంది. అంటే 2030లో మహమ్మారి తిరిగి రాకపోతే అది 2045లో కూడా కార్యరూపం దాల్చవచ్చు. అయితే దీన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆమె జూలై 2025లో సునామీతో సహా ఇతర భయంకరమైన పరిణామాలు చూడాల్సి వస్తుందని అంచనా వేసింది. అయితే గతంలో ఆమె దర్శనాల ఖచ్చితత్వాన్ని నమ్మిన చాలామంది దీన్ని నమ్ముతున్నారు. ఈ జపానీస్ బాబా వంగా గతంలో ప్రిన్సెస్ డయానా మృతి, పాపులర్ సింగర్ ఫ్రెడ్జీ మెర్క్యూరీ మరణాలతో సహా అనేక అంచనాలు నిజమయ్యాయి. అయితే ఇవన్నీ తన కలలలో దర్శనాల ద్వారా చెప్పగలుగుతున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ కలలను ఆమె వ్రాతపూర్వకంగా గానీ లేదంటే చిత్రాల రూపంలో గానీ వెల్లడిస్తుంది. ఇటీవల 3వ ప్రపంచ యుద్ధం గురించి అంతర్జాతీయంగా ఆందోళనలు వచ్చిన సందర్భంలో 2025లో యూరప్ యుద్ధం వస్తుందని బాబా వంగా జోస్యం చెప్పారు. ఇది నిజమైతే పరిస్థితి ఏంటా అనే ఆందోళనను పెంచింది.
ఇప్పుడు జపాన్ బాబా వంగా చెప్పిన మాట కూడా ఇలాంటి చర్చనే లేవదీసింది. ఈ జోస్యంలో నిజానిజాలు ఎంతనే దానికంటే ఆమె రాసిన మంగా పుస్తకంలో వాస్తవాలు స్పష్టంగా ఉన్నాయా లేదా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 70 సంవత్సరాల వయసున్న రియో టసూకి చాలా కాలం తర్వాత మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఆమె కలలుగా చెప్పుకుంటున్న అంశాలు ఇప్పుడు కలవరానికి కారణమవుతున్నాయి. 1995 కోబ్ భూకంపం నుండి 2011 గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం, సునామీ వంటి ప్రధాన సంఘటనలను అంచనా వేసిన తర్వాత మంగా మళ్లీ వెలుగులోకి వచ్చింది. మార్చి 2011 గ్రేట్ డిజాస్టర్ కమ్స్ అనే హృదయ విదారకరమైన అధ్యాయం ఈ సంవత్సరం మార్చి 11న సంభవించింది. ఆ నిజమైన విపత్తుకు సంబంధించిన స్థాయిని చూసిన తర్వాత జపాన్ బాబా వంగా శక్తి చాలా మందిని ఆకర్షించింది. ది ఫ్యూచర్ దట్ ఐ సా అని ఆమె రాసిన భవిష్యత్తు దర్శినిలో టసూకి భారీ సునామీతో కూడిన ఒక పీడకల వివరాలను అందించారు. ఇందులో జపాన్ ఇప్పటివరకు ఎదుర్కొన్న దానికంటే చాలా పెద్దది. ఉత్తర మరియానా దీవులు, ఇండోనేషియా, తైవాన్, జపాన్లను కలిపే వజ్రాల ఆకారపు జోన్లో వస్తుందని, అప్పుడు అత్యంత భారీ బుడగలు పైకి లేచి జపానుకు దక్షిణాన సముద్రం ఉడికిపోతుందని ఆమె వెల్లడించారు. 2011లో వచ్చిన సునామీ కంటే ఇది 3 రెట్లు పెద్దది అని ఆమె మంగా పుస్తకంలో రాశారు. కాగా దీనిని కొంతమంది అభిమానులు ప్రవచనాత్మక కామిక్ స్ట్రిప్ అని పిలుస్తున్నారు. అయితే భూకంపపరంగా అస్థిరమైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో జపాన్ స్థానాన్ని బట్టి కొందరు ఆమె మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇక రియో టసూకి 2025 జులైలో ప్రపంచంలో భయంకర విధ్వంసం, ప్రళయం జరుగుతుందని జోస్యం చెప్పారు. ఆమె రచనల్లో కరోనా వైరస్ 2వ వేవ్ లేదంటే ఇలాంటి విధ్వంసం గురించి నిర్దిష్టంగా స్పష్టమైన తేదీలు ఏవీ లేవు. ఆమె రాసిన మంగా పుస్తకంలో ప్రధానంగా సహజ విపత్తులు, రాజకీయ సంఘటనలు, సామాజిక మార్పుల గురించి ఉంటుంది. కానీ కరోనా లాంటి మహమ్మారి గురించి స్పష్టమైన సూచనలు లేవని కొందరు నమ్ముతున్నారు. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుందని శాస్త్రీయ ఆధారాలు కానీ వైద్య నిపుణుల నుండి ఎటువంటి హెచ్చరికలు లేవు కాబట్టి పెద్దగా ఆందోళన అవసరం లేదనే సూచనలు కూడా ఉన్నాయి. 1999 మంగా ది ఫ్యూచర్ ఐసా పుస్తకం 1980ల నుండి 1990ల వరకు చూసిన కలల ఆధారంగా భవిష్యత్తు సంఘటనలను చిత్రించిందనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే ఆమె జోస్యాలు స్పష్టమైన తేదీలు లేదా స్థలాలను సూచించలేదు. రో టసూకి ప్రసిద్ధ జోస్యాలు చూస్తే 2011లో జపాన్ భూకంపం, కొందరి రాజకీయ నాయకుల మరణాలు, అంతర్జాతీయ సంక్షోభాలు ఉన్నాయి. ఇక 2025 జులైలో రాబోయే ప్రళయం ప్రపంచంలో భయంకరమైన విధ్వంసంగా కొందరు భావిస్తున్నారు. అయితే ఈ జోస్యం ఆమె మాంగాలో స్పష్టంగా లేదు. ఇది ఊహాగానాలు, అతిశయోక్తులపై ఆధారపడి ఉందనేది నిపుణుల అభిప్రాయం. ఇక కరోనా గురించి కూడా అంతే. రియో టసూకి మంగాలో కరోనా వైరస్ లాంటి మహమ్మారి గురించి స్పష్టంగా చెప్పలేదు. అందులో ప్రపంచవ్యాప్త అనారోగ్యం లేదా సామాజిక అల్లకల్లోలమని ఉంది. దీన్ని కొందరు కరోనాతో జోడిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కొందరు కరోనా 2వ వేవ్ 2025లో వస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఇక బాబా వంగాల ఫోటోలు దొరికినట్లు రియో టసూకి ఫోటోలు కూడా ఎక్కడా అందుబాటులో లేకపోవడం విశేషం. బాబా వంగా 50 ఏళ్ల క్రితమే జ్యోతిష్యం చెబితే రియో టసూకి రాసిన మంగా పుస్తకం 20 ఏళ్ల క్రితానిదే. ఇక ఆమెకు 70 ఏళ్లనే ప్రచారం ఉంది. అయినప్పటికీ ఆమె గీసిన చిత్రాలు తప్ప ఆమె చిత్రం అందుబాటులో లేకపోవటం పలు సందేహాలకు తావిస్తోంది. ఎంత వెతికినా మంగా కవర్లు, ఇలస్ట్రేషన్లు ఆన్లైన్లో లభిస్తాయి. ఇక బాబా వంగా బతికున్న కాలంలో మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. జపాన్ బాబా వంగాకు మాత్రం అలాంటి సందర్భాలు లేవు. అయినప్పటికీ జపనీస్ బాబా వంగా రో టసూకి రాసిన సాధారణ కామిక్ పుస్తకం అంచనాల కంటే తీవ్రమైనది అనే చర్చ ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. టసూకి రచనలను అనుసరించేవారు సోషల్ మీడియా వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ జోస్యం ఆన్లైన్లో డూమ్స్డే ప్రిపరేషన్ నుండి డెడ్ పాన్ హాస్యం వరకు పలు రకాల కామెంట్లకు కారణమైంది. కొందరు ఆమె డైరీ నిజమైన డెత్ నోట్ అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ భూమిపై పెరుగుతున్న భూతాపం, పర్యావరణ మార్పులు, భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నిపుణులు కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. అయితే ఈ అంశాల్లో మంగా లాంటి పుస్తకాలను, బాబా వంగా లాంటి జోస్యాలను నమ్మడం కంటే సైన్స్, భూకంప శాస్త్రం చెప్పింది వినడమే కరెక్ట్ అంటున్నారు.